అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ఆ కొత్త దంపతులు ఇక్కడ చేసిన ఆ పనితీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కొత్తగా పెళ్ళైన జంట వారణాసి వెళ్ళారు. వారణాసిలోని అన్ని గుళ్ళు చూసిన తర్వాత అక్కడ ఉన్న వారాహి అమ్మవారి గుడిని కూడా చూడటానికి వెళ్ళారు. అయితే వారు వచ్చిన సమయంలో దేవిని చూడటానికి వీలు కాదని చెప్పినా వినకుండా చూసి అదృష్టం బాగుడి చావు తప్పి కన్నులట్టుపోయిన చందగా సొమ్మసిల్లి పడిపోయారు ఆ జంట. వెంటనే అక్కడ ఉన్న పూజారులు వారిని దేవాలయం నుంచి బయటికి తీసుకువచ్చేశారు. ఇదంతా జరిగింది ఏ పురాణ కాలంలోనే కాదు, మన కలియుగంలో కొన్ని నెలల ముందే. ఇది నిజంగా జరిగిందా అన్న ప్రశ్నకు సూర్యుడు ఒక్కడే కానీ సూర్యోదయం సమయంలో సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చూడగలం. అదే సూర్యుని ఎందుకు మధ్యాహ్నం చూడలేము అన్నది సమాధానంగా వారణాసి పురోహితులు ఇస్తున్న సమాధానం. ఇందుకు సంబంధించిన మొత్తం వివరాలు ఈ కథలో మీకోసం. జలప్రళయం కూడా ఏమీ చెయ్యదు. వారణాసి హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ క్షేత్రం అత్యంత శక్తి కలిగిన పట్టణం. అందువల్లే జలప్రళయం కూడా ఈ పట్టణాన్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది. ప్రపంచంలోని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ మనుగడ ఉన్న ప్రాంతంగా వారణాసికి పేరు పెట్టడం ఇక్కడ గమనార్హం. ఇక్కడ దేవతలే. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి దేవతలే అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దేవతల్లో వారాహి దేవత కూడా ఒక అమ్మవారు. ఈమె పుట్టుక, ఆకారం, ఆయుధం సంబంధించి వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా వర్ణించబడింది. ప్రధాన దేవత వరాహి అమ్మవారు. అందులో ప్రధానమైనది వరాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు. ఈమె వరాహి మొహం కలిగి ఉంటుంది. మార్కండేయ పురాణం ప్రకారం దేవుళ్ళ శరీరం నుంచి స్త్రీ రూప శక్తులు ఉద్భవించాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి ఎలా ఉద్భవించారు? సప్తమాతృకల ఒకరు. అదేవిధంగా వారాహి స్వామి నుంచి వారాహి ఉద్భవించిందని చెబుతారు. ఈమె వరాహ రూపంలో ఉండి చేతిలో చక్రం, ఖడ్గంతో ఉంటుంది. ఇక వామన పురాణం ప్రకారం సప్తమాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవించింది. చండిక వీపు నుంచి వారాహి జన్మించడమే కాక ఆమె ఉత్తర దిక్కుకు అధిపతి. ఈమె వాహనం గేదె. అయితే వరాహ పురాణం ప్రకారం ఈమె పులిపై కూర్చొని భక్తులను కాస్తుందని చెప్పబడింది. దేవి పురాణం ప్రకారం వారాహదేవిని విచిత్రంగా వరాహస్వామిగా తల్లిగా వర్ణించబడింది. అఘోరాలు కూడా. బహుశా ఈ పురాణంలోని భాషను అర్థం చేసుకునే క్రమంలో ఇటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చాయనే వాదన ఉంది. వారాహిదేవిని అటు శైవులతో పాటు వైష్ణవులు, శాక్తీయులు కూడా పూజిస్తారు. ఈమెను అఘోరాలు రాత్రి సమయాల్లో పూజించి తాత్విక శక్తులను పొందడానికి సహకరించాల్సిందిగా వేడుకుంటారు. బౌద్ధమతం వారు కూడా. ఇక బౌద్ధమతం వారు కొలిచే వజ్ర వారాహి మరీచి కూడా ఈమె. నేపాల్లో ఈమెను వారాహి పేరుతో కొలుస్తారు. మరికొన్ని పురాణాల ప్రకారం ఈమె అసూయ అనే సప్త వ్యసనాల్లో ఒకటైన అసూయకు అధిపతిగా పేర్కొనబడింది. ఎక్కడ ఎన్ని రకాలుగా చెప్పబడినా ఈమె ఆ జగన్మాత ప్రతిరూపంగా కొలుస్తారు. వారణాసికి గ్రామదేవత. ఇటువంటి వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఈ ఆలయము ఓ భూగృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత నేలపై 2 కన్నాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవటానికి వీలవుతుంది. రంధ్రాల నుంచి మాత్రమే చూడాలి. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు. కొత్త దంపతులు. అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టుపట్టారు. లేదంటే సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు. దీంతో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించాడు.
ఒక్క క్షణం కూడా వారు భూగృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్ఛపోయారు. అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూగృహంలో నుంచి బయటికి తీసుకువచ్చేశారు. అటుపై దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు. ఉగ్రకళ. ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది. అందువల్లే చూడలేము. ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్ఛపోయారు. ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లో కూడా పోవడానికి వీలు లేదు. ఆ సమయంలోనే అందుకే మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది. అందువల్లే తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 8 గంటల మధ్య మాత్రం వారాహ అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడడానికి, అది కన్నాల నుంచి చూడడానికి వీలు కల్పిస్తారు. గ్రామ సంచారానికి. ఆ సమయంలో అంటే తెల్లవారుజాము 4:30 నుంచి 8 గంటల మధ్య గ్రామదేవత అయిన అమ్మవారు గ్రామ చూడటానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట. అందువల్లే ఆ సమయంలో చూడడానికి అనుమతినిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు. దివ్య తేజస్సు. సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము. అయితే అది తప్పు. ఒక దివ్యమైన శక్తి తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యుడిని ఉదయం, సాయంత్రం పూట మనం కొంతవరకే చూడగలం. అదే మధ్యాహ్న సమయంలో మనం చూడలేము కదా అన్నది ఇక్కడి పండితుల వాదన. కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడడానికి వీలు అవుతుందని, అది కూడా అమ్మవారి గ్రామ సంచారం బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున 4:30 గంటలకు భూగృహంలోకి వెళ్ళి 10 నిమిషాల హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు. ఈ దేవాలయం వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు వెళ్ళడానికి ముందు ఎడమవైపున ఈ వరాహి అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు. పడవలో వెళ్ళేవారు మన్ మందిర్ ఘాటు వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళితే కుడివైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఇక ఈ అమ్మవారిని దర్శించడం వల్ల శత్రుభయం పోతుందని, ముఖ్యంగా కోర్టు కేసులతో సతమయ్యే వారికి వెంటనే ఉపశమనం కలుగుతుందని చాలా కాలంగా భక్తుల నమ్మకం. అందువల్లే పెద్ద పెద్ద కేసులో చిక్కుకున్న వారు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రేయ నమః.